చాలామంది ముందుగా తమలోని చెడును గుర్తించలేరు. ఎందుకంటే ఎవరైనా విడమరిచి చెప్పినానా లేదా ఒప్పుకోరు. ఎందుకంటే నాకేంటి వీళ్ళేంటి నాకు చెప్పేదని అహంకారంతో, అసూయతో, క్రోధంతో, గర్వంతో ఉంటారు. పైగా ఇతరులలోని చెడును ఏ కరుపు పెట్టడం అంటే ఇతరుల చెడుని వాళ్ళు పాయింట్అవుట్ చేసి మొదలు వేలి చూపుడుతో మొదలు పెడతారు. అందరూ మారితేనే తాము మారుతామని అంటారు. కానీ నిజానికి ప్రపంచములో మంచి చెడులు ఎల్లకాలము సమానంగానే ఉంటాయి. అవి మారవు. పుణ్యకర్మ ఎక్కువగా కలవారు మంచిని ఎక్కువగా గ్రహిస్తూ చెడును తిరస్కరిస్తారు. అలాగే పాపకర్మ ఎక్కువగా కలవారు చెడును ఎక్కువగా గ్రహిస్తూ మంచిని తిరస్కరిస్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది మన లైఫ్లో? మరి జీవితాన్ని ఎలా గెలవాలి అంటే జీవితం గెలవాలంటే ముందు మనల్ని మనం గెలుచుకోవాలి. మనల్ని మనం గెలుచుకోవాలంటే మనలో ఉన్న చెడు భావాన్ని తొలగించాలి. చెడును తొలగించాలంటే నువ్వు ఆలోచించే విధానాన్ని ముందు గమనించుకోవాలి. మన ఆలోచించే విధానం గమనించుకోవాలంటే మనం వేసే అడుగులు మంచివై ఉండాలి. అలాగే నువ్వు చూసే దృష్టి అనేది ఇతరులకైనా నీకైనా అది మంచి వైకల్యంతో ఉండాలన్నమాట. అదేవిధంగా ఇలా అందరిని విమర్శిస్తూ మంచిని పట్టించుకోరు. అనంత ప్రకృతి ఒకే తత్వముతో పనిచేస్తున్నది. అదియే కర్మకు తగిన ఫలితము. ఒక వ్యక్తి తన చుట్టూ తాను ఉన్న ప్రపంచం నుండి దేనిని గ్రహిస్తూ ఉంటాడో అది అతడి ప్రాణశక్తిమై కర్మబంధనముగా అంతరీకృతమై తిరిగి అదే అతడి భవిష్యత్తుగా పరిమణిస్తుంది. ధ్యాన యోగ భాస్వము ద్వారా వివేక జ్ఞానము పొంది అతడు గ్రహీతుడవుతాడు. మరి కర్మబంధముగా ఇలా ఉండాలంటే అతడి భవిష్యత్తు మారిపోవాలి కదా. మరి మారదు ఎందుకు? భవిష్యత్తు మారాలంటే ముందు మన ఆలోచనలు, మన ఆలోచించే విధానాలు మార్చాలి. అలాగే రోజు ధ్యాన యోగాభ్యాసము ద్వారా వివేక జ్ఞానము పొంది విచక్షణయుత ప్రవర్తనతో జీవితాన్ని గెలవాలి. ఇలా చిత్తశుద్ధితో చేస్తే ప్రతిదీ జరుగుతుంది. జీవితాన్ని గెలవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.